దీన్ ఖాన్ అండి, సన్ ఆఫ్ బాబు ఖాన్. నేను పుట్టి పెరిగిన ఇల్లు ఇది. ఇదంతా నా ఫ్యామిలీ, మా బ్రదర్సు, మా సిస్టర్స్, మేము మొత్తం 8 మంది. మేము పుట్టి పెరిగింది ఇక్కడే. ఇప్పుడు వ్యాపార రీత్యా మేము ఇక్కడ ఉండట్లేదు. ఈ స్థలం మాది. మీకు నడవడానికి దారి లేదని చెప్పి మా యాక్సెస్ని, మేము నడిచే దారిని దౌర్జన్యంగా రాత్రి గొడవలు కట్టేశారు. గత 2 రోజులుగా మేము గొడవలకు వెళ్ళే వాళ్ళం కాదు. మేము సామరస్యంగా స్టేషన్లో అర్జీ పెట్టాం, కమిషనర్ ఆఫీసులో అర్జీ పెట్టాం, లోకల్ నాయకులతో కూడా మాట్లాడాం. కానీ ఇక్కడ మాకు న్యాయం జరగలేదు. కేవలం ఏంటంటే మీకు ఉండకపోవడం వల్ల ఎవరు పట్టించుకోరలే, వీళ్ళకి ఎవరున్నారు వెనకాల అన్న సదుద్దేశంతో కొంతమంది దురుద్దేశంతో ఈ పని చేస్తున్నారు. దీనికి లోకల్లో కొంతమంది సహకరిస్తున్నారు. మేము మా నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ లోకేష్ బాబు గారిని కలవడానికి వెళ్ళాము. తర్వాత అధికారులని కలవడానికి ప్రయత్నించాము. ఈ 4 రోజులుగా పని దినాలు సెలవు కావడం వల్ల వీళ్ళు అవకాశం చూసుకొని ఈ పని దినాలు సెలవు దినాల్లో వీళ్ళు పని ప్రారంభించారు. మాకు అధికారులు అందుబాటులో రాలేదు. లోకేష్ గారిని కలవడానికి కూడా మేము ప్రయత్నిస్తే సార్ లేరు, హైదరాబాద్లో ఉన్నారు, 2 రోజుల్లో వస్తారు, వచ్చాక మీరు కలుస్తారు అని చెప్పి అన్నారు. కాబట్టి నేను మీడియా మిత్రులందరికీ మిమ్మల్ని కోరేది రిక్వెస్ట్, మీరు ఈ మా మీద జరిగే దౌర్జన్యాన్ని అధికారుల వద్దకి, పై అధికారుల వద్దకి, మా నియోజకవర్గ ఎమ్మెల్యే లోకేష్ గారి వద్దకి చేరుస్తారని చెప్పి మీ ద్వారా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. అధికారులని ప్లస్ మా నియోజకవర్గ ఎమ్మెల్యే లోకేష్ బాబు గారిని మేము అభ్యర్థిస్తున్నాము. ఇక్కడ వీళ్ళు చేస్తుంది ఏంటంటే, వీరు దురుద్దేశంతో ఈ సైట్ని కబ్జా చేసుకోవడానికి రోడ్లు కబ్జా చేస్తున్నారు. నియోజకవర్గ ఎమ్మెల్యే గారు భూ కబ్జాదారులను వెంటాడతాను, పట్టుకుంటానని చెప్పి లోకేష్ బాబు గారు స్టేట్మెంట్స్ ఇస్తుంటే, ఇక్కడ లోకల్లో ఉన్న నాయకులు రోడ్లు కబ్జా చేస్తున్నారు. ఇది రోడ్డు అండి, మా చిన్నతనం మేమంతా, ఇది మా చిన్ననాటి గుడి అండి. ఇది మా చిన్ననాటి గుడి. మేము ఇటు నుంచే వచ్చేవాళ్ళం. ఈ గుడి అరుగుల మీదే మేము ఆడుకున్నాం. ఈ గుడి ప్రాంగణంలోనే మేము పాటలు ఆడుకున్నాము. మా అక్కడి నుంచి ఉండేదండి దారి. ఆ సెంటర్ నుంచి మేము అటు నుంచి వచ్చేవాళ్ళం, ఇటు నుంచి వచ్చేవాళ్ళం. ఇక్కడికి వచ్చి ఇదే గుడి ఆవరణలో, ఇదే గుడి ప్రాంగణంలో మేము ఆడుకున్నాము. ఇది చిన్ననాటి గుడి ఇది. కానీ ఇప్పుడున్న నాయకులు ఏంటంటే, ఇటు ఎవరు లేరు, మేము ఉండకపోవడం వల్ల రోడ్డుని కబ్జా చేస్తున్నారు. మా సైట్ని కొంతమేర కబ్జా చేశారు, ప్లస్ రోడ్డుని కబ్జా చేశారు. మాకు దారి లేకుండా చేశారు. మాకు ఇప్పుడు రావడానికి దారి లేదు. మీ అందరినీ నేను కోరేది అదేనండి, మీ మీడియా మిత్రుల ద్వారా లోకేష్ బాబు గారి వద్దకి ఈ మెసేజ్ని చేరుస్తారని ఆశిస్తున్నాను. మాకు లోకేష్ బాబు గారు న్యాయం చేయాలి. న్యాయం చేసే వరకు మేము పోరాడుతూనే ఉంటాము. మేము ఇక్కడ లేవని చెప్పి అవకాశం చూసి వీళ్ళు సెలవు దినాల్లో ఈ పని చేశారండి. అంటే ఎవరండి ఇక్కడ ఆక్యుపై చేస్తున్నారు? ఇక్కడ ఆక్యుపై వచ్చేసి దొంతిరెడ్డి సాంబిరెడ్డి, మేకా శ్రీధర్ రెడ్డి, తర్వాత ఇక్కడ సెంటర్లో కొంతమంది నాయకులు వీళ్ళని సహకరిస్తున్నారండి. కాకపోతే వీళ్ళెవ్వరూ ఇక్కడ వాళ్ళు కాదు. ఈ వీధికి కానీ ఈ సెంటర్కి కానీ సంబంధం లేని వాళ్ళు. ఏంటంటే ఎవరో అండ చూసుకున్నారో తెలియదు, ఎవరో అండ చూసుకొని గతంలో మొన్న కొద్ది రోజుల క్రితం లోకేష్ బాబు గారు నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఈ గుడికి రావడం, పూజా కార్యక్రమాలు చేసి వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత వీళ్ళు మాకు పైన నాయకులు ఉన్నారు, అధికారులు ఉన్నారు, మాకు సపోర్ట్ ఉంది, మీరు ఏం చేస్తారో చేసుకోండి అని చెప్పి దౌర్జన్యంగా చేస్తున్నారు. మేమైతే గొడవలకు వెళ్ళే వాళ్ళం కాదు. అందుకే సామరస్యంగా మేము చాలా వరకు స్టేషన్లో సీఏ గారిని కలిసాం, ఎస్ఐ గారిని కలిసాం. అధికారులను కలవడానికి ప్రయత్నిస్తే మాత్రం అధికారులు కలవలేదు. సీఏ గారు, ఎస్ఐ గారు మీరు పై అధికారిని కలవండి, ఒకసారి మేము ప్రొటెక్షన్ ఇస్తాము మీకు అన్నారు. కాకపోతే ఆ రోజు ఆగస్టు 15 వల్ల వాళ్ళు ప్రొటెక్షన్ ఇవ్వలేకపోయారు. వీళ్ళు ఇష్టానుసారం చాలామంది బయట నుంచి వ్యక్తులను తీసుకొచ్చి దౌర్జన్యంగా ఈ గోడను కట్టడం జరిగింది. మాకు దారి లేకుండా అయిపోయిందండి. మేము మొత్తం 8 మంది అన్నదమ్ములు, అక్క చెల్లెలు. మేము 8 మంది కలిసి ఇల్లులు కట్టుకోవాలి. ఇక్కడ మా అందరికీ ఇదే దారి. మా దారిని కబ్జా చేశారు, రోడ్డుని కబ్జా చేశారు, ప్రభుత్వ భూములను కబ్జా చేస్తున్నారు, ప్రైవేట్ భూములను కబ్జా చేస్తున్నారు. వాళ్ళని వెంటాడుతానని చెప్పి లోకేష్ బాబు గారు నియోజకవర్గ ఎమ్మెల్యే గారు ఒక పక్క ఆయన స్పీచ్ ఇస్తుంటే వీళ్ళు రోడ్లు కబ్జా చేస్తున్నారు. లోకేష్ బాబు గారి నియోజకవర్గంలోనే అండి. మేము ఉండేది విజయవాడ అండి. మేము పుట్టి పెరిగిన ఊరు మా తాడేపల్లి ఇదేనండి, భోజనం సెంటర్, గంగానం గుడి పక్కనే మా ఇల్లు. మా తమ్ముడు ఇంతకుముందు మీతో మాట్లాడింది. మేమందరం వ్యాపార రీత్యా కొద్దిగా హైదరాబాదు, వరంగల్ ఇట్లా మేము వ్యాపారం కోసం బయటే ఉంటామండి. మా తోలుగడ్డ వ్యాపారం కాబట్టి ఇక్కడ 2019లో ఇక్కడ మేము ఒక ముందున్న సైట్ 5.5 సెంట్లు కూడా కలుపుకున్నామండి. కొనుక్కున్నాం మేము 15 సెంట్లు ఒకటి 5.5 సెంట్లు ఒకటి కొనుక్కుంటే దానికి కేవలం దారి భూములను కొనుక్కున్నామండి. కొనుక్కున్న తర్వాత దానికి మాకు ఇంట్లోకి వెళ్ళలేకుండా ఇక్కడున్న కొంతమంది అప్పుడున్న కౌన్సిలర్ ఓలేటు రాము, ఇక్కడ నాగబాబు, చింతా శ్రీరాము,
మల్లికార్జున్ చెప్పి ఇక్కడ తీసుకొచ్చి కార్లు బైకులు అడ్డు పెడతా అంటే మాకు గత ప్రభుత్వంలో ఎటువంటి న్యాయం జరుగుతులేదని నేను కోర్టు ద్వారా వెళ్ళి కోర్టు నుంచి ఇంజక్షన్ ఆర్డర్ తెచ్చుకున్నానండి. ఇది యాక్సెస్ రోడ్ అని చెప్పి 2019లోనే మాకు ఇంజక్షన్ ఆర్డర్ వచ్చిందండి. దాని తర్వాత 2021 కరోనా సమయంలో ఏం ప్రాబ్లం లేదండి. 22 వచ్చేసరికి వాళ్ళు రాత్రి గోడ కడతాం ప్రయత్నం చేస్తే మేము కంప్లైంట్ ఇచ్చామండి పోలీస్ వారికి ఇక్కడ వాళ్ళని పిలిపించి ఎమ్మటే మాట్లాడి ఇలాంటి చర్యలు చేయొద్దని మాకు సీసీ కెమెరాలు పెట్టుకుంటే 4 సీసీ కెమెరాలను పెట్టుకొని మాకు స్థలాన్ని మేము కాపాడుకుంటున్నామండి. 2023లో వీళ్ళందరూ గుడి తరపున వెళ్ళి సార్ మా గుడి పక్కన అంతా గందరగోళంగా ఉంది, కొద్దిగా రోడ్డు ఏమంటే అప్పుడున్న ఎమ్మెల్యే గారు వీళ్ళు పెట్టుకున్న అర్జీ ప్రకారం మున్సిపాలిటీ టెండర్ కాల్ఫర్ చేసి ఇది మున్సిపాలిటీ రోడ్డు కింద నుంచి ఇక్కడ దాకా మున్సిపాలిటీ రోడ్డు కింద వేసారండి. ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది అనుకున్న తర్వాత గుడి కమిటీలో దొంతిరెడ్డి సామిరెడ్డి, మేకా శ్రీధర్ రెడ్డి అనేవాళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఆ సీసీ కెమెరాలు దిమ్మంటే అప్పుడున్న సీఏ గారు ఇప్పుడున్న రమేష్ గారు మీరు అలాంటి పనులు చేయకూడదు, అది మున్సిపాలిటీ స్థలం కాబట్టి మీరు అక్కడికి వెళ్ళకూడదు అని చెప్పని బైండ్ ఓవర్ కేసు రాపించారండి. మేము అక్కడికి వెళ్ళాము, ఎటువంటి కట్టమని చెప్పిన తర్వాత సద్మునిందండి. సంవత్సరం నుంచి ఏ ప్రాబ్లం లేదండి. యాస్టీజ్ రోడ్ ఎలా ఉందో అలానే రోడ్ వేసినట్టు ఉందండి. ఇప్పుడు 4 రోజుల క్రితం ఫోన్ చేసి మా తమ్ముడికి మీ అన్నకు ఫోన్ చేయమని ఒకసారి అని చెప్పి అంటే నేను ఫోన్ చేశానండి. ఫోన్ చేస్తే ఇప్పుడు మేము వైసీపీ టీడీపీలో వచ్చాం, నేను సామిరెడ్డి గారు మాకు పోస్ట్ ఇచ్చారు లోకేష్ గారు, ఇప్పుడు మేము గోడ కడతాం లేదా మాకు అమ్ముతావా, నువ్వు ఏడన్నావు చెప్పు వస్తామని చెప్పి బెదిరించారండి. 2 రోజుల తర్వాత నేను హైదరాబాద్ నుంచి విజయవాడ వచ్చి కమిషనర్ గారు కలుద్దాం అంటే లేకపోతే కమిషనర్ గారికి అర్జీ, ఎంఆర్ఓ గారికి అర్జీ ఇచ్చామండి. సెలవు దినాలు కాబట్టి వాళ్ళు లేరు కాబట్టి లోకేష్ సార్ని కలుద్దాం, మా మంత్రి వాళ్ళు ఎమ్మెల్యే గారు కలుద్దాం అంటే హైదరాబాద్ ఉన్నారండి. రేపు వచ్చిన తర్వాత కలిసి మాకు న్యాయం చేయాలని లోకేష్ గారే న్యాయం చేస్తారని ఆశిస్తున్నామండి. ఈ లోపే వీళ్ళు రాత్రి కడుతున్నారండి. రాత్రి కట్టారు, మొన్న రాత్రి కట్టారండి, పగలు కడతలేరండి. కమిషనర్ గారు ఉత్తర్వుల ప్రకారం గ్రామ సచివాలయం నుంచి శ్యామ్ అనే అతను వచ్చి ఆపమని ఎంత చెప్పినా వీళ్ళు ఆపలేదండి. కొత్తగా ఏమన్నారంటే మున్సిపాలిటీ వేసిన రోడ్డు మాకు రిజిస్ట్రేషన్ అయిందని చెప్తున్నారంటండి. ఇది మున్సిపాలిటీ వేసిన రోడ్డు అండి. ఈ రోడ్డుని కింద నుంచి పైకి వస్తున్న ఈ రోడ్డుని ఇప్పుడు ఈ రకంగా గోడ కట్టేస్తున్నారండి. ఇది రోడ్డు మున్సిపాలిటీ వేసిన రోడ్డు అండి, అది అంత పెద్ద గోడలు కడుతున్నారండి. ఇక మా జీవనోపాధి లోన్ ఉంది, 20 సెంట్లు ఉందండి మాది. మేము అందరం అటు ఇల్లు కట్టుకోవాలా, 4 అక్క చెల్లెలు 4 అన్నదమ్ములు. మేము మైనార్టీ అవడంలో మాకు ఇబ్బంది కలుగుతుందని చెప్పనేసి కూడా మేము ఈ విషయాన్ని బయటకు చెప్తూలేము. ఈ భారతదేశంలో ఎవరైనా పుట్టిన తర్వాత సమానంగా హక్కులతో అందరూ జీవిస్తున్నారు. మా నియోజకవర్గం ఎమ్మెల్యే గారు మాకు న్యాయం చేస్తారు.